హలో! మనవలు, పిల్లలు వచ్చి కూర్చోండి అందరూను. మళ్ళీ ఇంకో కథ చెప్తాను. అది కూడా వినాయకుడికి సంబంధించిందే. అది కూడా బాగా జాగ్రత్తగా వినండి. ఆహ్, లేదంటే మీ ఫోనుల్లో ఉంటుంది గనక, ఆ రోజు అక్షింతలు చేత్తోటి పట్టుకొని, ఈ ఫోనులో కథ కూడా విన్నా కానీ మీకు మంచిదే. అది ఎలాగా, ఏమిటి అనేది చెప్తాను వినండి. గా వినాయకుడు గణాధిపతి అయ్యాడు గదా! అన్ని గణాల్ని ఆయన నాయకుడుగా ఉంటున్నాడు. అంటే అన్ని సైన్యం అన్నమాట. శివ సైన్యం. ఆ శివ సైన్యానికి ఈ ఆహ్, గణాధి గణాధిపతి నాయకుడుగా ఉంటున్నాడు. ఈయన ఎలా చెప్తే అందరూ అలా నడుచుకుంటున్నారు. బావుంది. చక్కగా నడుస్తోంది. ఇలా ఉండగా ఈ వినాయక చతుర్థి వచ్చింది. వినాయక చవితి అన్నమాట. చవితినే చతుర్థి అని కూడా అంటారు. అంటే నాలుగో రోజు వచ్చేది చతుర్థి. అంటే నాలుగోది అని అర్థం, అంతకన్నా ఏం లేదు. ఈ వినాయక చవితి వచ్చింది. చవితొస్తే ఈ చవితి రోజుని చక్కగా పూజ చేసుకోవాలి. దేవుడికి పూజ చేసుకొని, ఆయనకి ఈ పత్తిర్లంటే ఇష్టం. పత్తిర్లంటే చెట్ల ఆకులు. ఆ చెట్ల ఆకులంటే ఇష్టం ఆయనకి. అవి మనం ఎన్ని రకాలు, 9 రకాలు కానీ, 11 రకాలు కానీ, 21 రకాలు కానీ, ఇలాగా మనకి దొరికినన్ని ఆకులు, మన చుట్టుపక్కల బోలెడు రకాల చెట్లుంటాయి కదా! కోసిన ఆకు కొయకుండా 21 ఆకులు చొప్పున ఒక్కొక్క చెట్టు నుంచి కోసుకోవడం. ఓ ఓ బుట్టలో వేసుకోవడం. మళ్ళీ ఇంకో చెట్టు దగ్గరికెళ్ళడం ఇంకో 21 ఆకులు కోసుకోవడం. అందులో బుట్టలో వేసుకోవడం. అలాగా ఆయనకి పువ్వులక్కర్లేదు. పువ్వుల కంటే కూడా ఈ పత్తిర్లంటే ఇష్టం. అలా ఈ పత్తిర్లన్నీ సేకరించుకోవాలి. మీలాంటి పిల్లలే కొయ్యాలి. చక్కగా ముందు రోజు సాయంకాలం వెళ్ళి, మనకి ఎక్కడ చెట్లు కనిపించాయో పెద్ద పెద్ద చెట్లన్నీను, ఆ చెట్ల ఆకులు అలా కోసుకొని తెచ్చుకోవాలి. తెచ్చుకొని మర్నాటికి అందులో పుచ్చాకులు, తర్వాత చిల్లులు పెట్టేస్తాయి పురుగులు. ఆ చిల్లులు పెట్టిన ఆకులు ఇలాంటివన్నీ ఏరి పారేసి, చక్కటి శుభ్రమైన ఆకుల్ని ఏరుకొని పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత పూజ చేసుకోవాలి. పూజ అయిపోయిన తర్వాత ఉండ్రాళ్ళు, జిల్లేడికాయలు చేయమని చెప్పి మీ అమ్మగారిని, అవి చక్కగా దేవుడికి కొబ్బరికాయ కొట్టి నైవేద్యం పెట్టాలి. నివేదన చేసిన తర్వాత 21 సార్లు గుంజీలు తీయాలి. గుంజీలు తీసి మీ పెన్ను, పుస్తకము కూడా దేవుడి దగ్గర పెట్టుకోవచ్చు. పెట్టుకొని చక్కగా పూజ చేసుకునేటప్పుడు అక్కడ పెట్టుకొని పూజ చేసుకోవచ్చు. అది కూడా చాలా మంచిది. చదువుకునే పిల్లలు కదా మరి, మీకు బుద్ధి, సిద్ధి అన్నీ ఇవ్వాలి. అలా మంచి బుద్ధినివ్వాలి. దాన్ని చదువుకున్న చదువుని సిద్ధింపజేయాలి. ఆ 2 చేస్తేనే మీరు అలా బాగా అభివృద్ధిలోకొస్తారనమాట. సరే, పూజయిపోయింది. పూజయిపోయింది. ఉండ్రాళ్ళు తినేశారు. సాయంకాలం పూట మీరు గణపతి నవరాత్రి పందిళ్ళని వేస్తారు. పందిళ్ళు అందులో పందిట్లో దేవుడిని పెట్టి వినాయకుడిని అలంకరించి బాగాను అన్నీ చేస్తారు. అక్కడ కూడా ప్రసాదం నైవేద్యం పెట్టి ప్రసాదం అందరికి వెళ్ళిన భక్తులందరికీ ఇస్తారు. ఆ చవితి నాడు, వినాయక చవితి నాడు మనం ఆకాశం కేసు మనం చూ మనం నడిచి వెడుతూ ఉంటే మన ఎదురుగుండా కనిపిస్తుంటాడు పిలుస్తూను. చంద్రుడు, చందమామ. ఆ చందమామ ఎంత అందంగా కనిపిస్తుందంటే, ఆ రోజున ఎంతో కాంతివంతంగా, కొంచెం దూరంలోనే నక్షత్రం. అది కూడా చాలా కాంతిగా, ఎంతో అసలు కళ్ళకి చాలా ముచ్చటగా కనిపిస్తుందనమాట. కనిపిస్తాడు ఆ ఆకాశంలో. సరిగ్గా మనం ఎదురుగుండానే ఉంటాడు. మనం 4 అడుగులేయగానే ఎదురుగుండా కనిపిస్తాడు. అబ్బా! ఎంత అందంగా ఉన్నాడో ఇవాళ చంద్రుడు. ఆ నక్షత్రం ఎంత బావుందో దగ్గరగా చంద్రుడికి అనిపిస్తుంది మనసుకి. అనిపించిన తర్వాత అప్పుడు తెలుస్తుంది. ఈరోజు వినాయక చవితి రోజున మనం చంద్రుడిని చూడకూడదు. చూడ్డం వల్ల ఏం జరుగుతుంది అంటారు మీరు. చూడ్డం వల్ల నీలాప నిందలొస్తారు. నీలాప నిందలంటే, ఇప్పుడు మీరు తప్పు చేయరు నిజానికి. మీ అన్నగారికిచ్చిన బిస్కట్టో, చాక్లెటో బాక్స్‌లో పెట్టుకొని స్కూలుకెళ్ళొచ్చాక తిందాంలే అని దాచుకుంటాడు పాపం అన్నయ్య. కానీ అది ఇంకో పిల్లలెవడో తీసేసుకొని తినేసారు. కానీ అది మిమ్మల్ని తిడతారు.
నిజానికి మీరు తీయలేదు. మీకసలు అన్నయ్య చాక్లెట్ అందులో బాక్స్‌లో పెట్టుకొని వెళ్ళాడన్న సంగతి కూడా తెలీదు. తెలియకపోయినా సరే మిమ్మల్ని తిడతారు. అది నీలాపనిందంటే మనం చెయ్యని తప్పుకి మనం చివాట్లు తినాలనమాట. ఓ రోజు, 2 రోజులు కాదు. మళ్ళీ వినాయక చవితి వచ్చేదాకా తినాలలాగా. అలా రోజు కానీ, లేపోతే వారానికోసారి కానీ, మొత్తానికి 4, 5 రోజులకి కానీ ఓసారి అలా మనం చెయ్యని తప్పులకి చివాట్లు తింటూ ఉండాలి. అవి వాటిలని నీలాపనిందలంటారు. అంటే చెయ్యని తప్పుకి నింద పడ్డం అన్నమాట. అది పోవాలంటే ఏం చెయ్యాలంటే కథ చెప్తాను వినండి. ఆ కథ మీరు ఈ ఫోన్‌లో ఉంది కనుక మీకు పెద్దవాళ్ళందరికీ చేతనవ్వాలని లేదు. ఎందుకు చేతనవ్వదంటే, ఈ కాలంలో దేవుడిని నమ్మేవాళ్ళు తక్కువ. నమ్మినా ఇలాంటి కథలు నమ్మేవాళ్ళు తక్కువ. ఆ కథ కూడా అంచేత పెద్దవాళ్ళకి తెలియకపోతే పిల్లలకెవరు చెప్తారు? అంచేత నేను ఉన్నాను కదా! నేనే చెప్తాను మీకు. వినండి. విని ఈ ఫోన్ పెట్టుకొని వినండి చాలు. కొంచెం అక్షింతలు చేత్తోటి పట్టుకోండి. పూజ అయిపోగానే ఈ కథ కూడా వినండి. వినేసి కొంచెం అక్షింతలేమో పళ్ళెంలో వేసి అట్టే పెట్టండి. మిగతా అక్షింతల్ని కొంచెం దేవుడి మీద వేసి, కొంచెం దేవుడి పాదాల దగ్గర అక్షింతలు అవి తీసుకొని, అవి ఈ కథ అక్షింతల్లో కలుపుకొని నెత్తి మీద, తల మీద వేసుకోండి. దండం పెట్టుకోండి దేవుడికి. అప్పుడు ఇంక నీలాపనిందలనేవి రావు మీకు. మీరు తప్పు చేస్తే ఎలాగా చివాట్లు తప్పదు. తప్పు చెయ్యందే వస్తాయని చెప్పాను గదా! నీలాపనిందలు. అవి రావన్నమాట. అందుకు ఈ కథ వినడం. ఆ కథ చెప్తాను వినండి. సత్రాజిత్ అనే ఒక రాజున్నాడు. ఆ రాజు పేరు సత్రాజిత్తు. ఆ సత్రాజిత్తు ఏం చేసేవాడంటే ఏం చేసేవాడంటే సూర్యుడుంటాడు గదా! ఆకాశంలో సూర్యుడు ఉదయిస్తాడు పొద్దుటే. ఆ సూర్యుడంటే ఆ సత్రాజిత్తుకి చాలా ఇష్టం. అందుకని ఆయనేం చేసేవాడు, రోజు ఆ సూర్యుడిని పూజిస్తూ ఉండేవాడు. మంత్రాలతోటి మంత్రాలు చదువుకుంటూ, దండం పెట్టుకుంటూ అలా పూజిస్తూ ఉండేవాడు. రోజు పూజించేవాడు. రోజు పూజించేసరికి ఆయన పూజకి ఆయన ప్రత్యక్ష దైవం. ప్రత్యక్ష దైవం అంటే ఆయన 2 రోజులు రాలేదనుకోండి, మనం ఉండలేము ఈ భూమి మీద. ఎందుకో చెప్పమంటారా? ఆయనొస్తున్నాడు కనుక, ఆ వాతావరణంలో ఆ వేడి వస్తుంది. ఆ వేడొస్తోంది కనుక, మనం హాయిగా బతకగలుగుతున్నాం. లేకపోతే బోలెడు బ్యాక్టీరియా వచ్చేస్తుంది. అస్సలు మనం బతకాలంటే బతకలేం. అందుకని సూర్యభగవానుడంటారు. సూర్యుడిని భగవానుడంటారు. ఆయన భగవత్ స్వరూపం అన్నమాట. అంటే మనని రక్షించేవాడన్నమాట. ఆయన ఉపాసన ఆయన చేస్తూ ఉంటే, రోజు ఆయనకు పూజ చేస్తూ ఉండడం వల్ల, ఆయన సంతోషించి సూర్యభగవానుడు 8 బారుల బంగారం అంటే చాలా బంగారం. ఆ బంగారాన్ని రోజు ఇస్తూ ఉండేవాడు. ఈ సత్రాజిత్‌కి. ఇస్తూ ఉంటే, ఈయన రాజుఈయన. అంచేత ఈయనేం చేసేవాడు, ఆ బంగారాన్నంతని ఒక చోట దాస్తూ ఉండేవాడు. అలాగా బోలెడు బంగారం చేరింది ఆయన దగ్గరికి. చేరేసరికి ఒక రోజుని ఈ సూర్యభగవానుడు శమంతకమణి అనే ఒక మణిని కూడా ఇచ్చాడు. ఇచ్చేసరికి ఆ మణిని ఇంట్లో పెట్టుకొని దాన్ని కూడా పూజ చేస్తూ ఉండేవాడు ఈ సత్రాజిత్. పూజ చేస్తూ ఉంటే అది మెరిసిపోతూ ఉండేది. ఆ మణి వల్లే ఈ బంగారం అంతా వస్తూ ఉండేది రోజును ఈయనకి. సూర్యుడిచ్చాడది. సూర్యభగవానుడు ఈయనకి సంతోషించి ఆయన చేసే పూజలకి శమంతకమణి అనే మణినిచ్చాడు. ఆ మణి ఇంట్లో ఉండడం వల్ల ఆ మణిని కూడా పూజిస్తూ ఉండేవాడిన. పూజిస్తుంటే ఈ సత్రాజిత్తు ఈయనకి రోజుకి 8 బారుల బంగారాన్ని ఆ మణి ఇస్తూ ఉండేది. ఓహో! ఇది సూర్య భగవానుడి యొక్క నాకిచ్చే వైభవం కదా అనుకుని ఆయన దాన్ని జాగ్రత్తగా ఆ బంగారాన్ని దాచుకుంటూ ఉండేవాడు. అలా బోలెడంత బంగారం ఆయన దగ్గరికి చేరుతూ ఉండేది. ప్రజల్ని చక్కగా బంగారం అంటే బోలెడు ఖరీదే కదా మరి. అది ఖర్చు పెట్టి అయితేనే, ఏమైతేనే మొత్తానికి కన్నపిల్లల్లాగా పరిపాలించుకుంటూ ఉండేవాడు. ఈయనకి ఒక కూతురు కూడా ఉంది. ఆమె పేరు సత్యభామ. సత్యభామ చాలా అందమైన పిల్ల.
చాలా అందమైంది. కానీ కొంచెం అందంతోటి పాటు అందం ఉంది. తండ్రి సంపాదించిన బోలెడు బంగారం అంటే బోలెడు డబ్బుంది. రాజు. అంచేత ఆవిడకి కొంచెం పొగరుమోత్తనం కూడా ఉంది. అంటే ఆవిడ లక్షణం అది. రాజు కూతురైనంత మాత్రం చేత, డబ్బులు, బంగారం ఉన్నంత చేత అంత చేత పొగరుమొత్తరం రావాలని లేదు. కానీ ఆవిడకి కొంచెం ఎవరి మాట పట్టించుకోదంత. ఆవిడ మాటే ఆవిడది. అలా కొంచెం పొగరుగా ఉంటుంది. సరే ఇలా ఉండగా ఈయన దగ్గర సమంతకమణి ఉందని చెప్పి కృష్ణుడికి తెలిసింది. కృష్ణుడికి తెలిసి ఒక రోజున ఆ సమంతకమణి చూడ్డానికని ఈ సత్రాజిత్తు దగ్గరకొచ్చాడు. వచ్చి చూశాడు. చూసి అన్నాడు, "ఈ సత్ ఓ సత్రాజిత్తు, ఈ సమంతకమణి నాకు కూడా నాకు నాకివ్వకూడదా?" అని అడిగాడు. అంటేను, "అది నేను సూర్యోపాసన చేసి సంపాదించుకున్నాను కృష్ణ. నీకివ్వను నేను. నా దగ్గరే ఉండాలి. నాకే కావాలిది" అన్నాడు. సరే అయితే అన్నాడు. కృష్ణుడు వెళ్ళిపోయాడు. కృష్ణుడు వెళ్ళిపోయి ఒక వినాయక చవితి నాడు ఆయనకి కృష్ణుడికి 108 మంది భార్యలున్నారు ఏకంగాను. అంతమంది భార్యలు. వీళ్ళందరూ ఎలా వచ్చారంటే ముందు యుగంలో ఆయన రామావతారం ఎత్తాడు. ఈ కృష్ణుడే అంటే విష్ణుమూర్తి. విష్ణుమూర్తి రామావతారం ఎత్తాడు. రామావతారంలో చాలా అందగాడాయన. ఆయన అందాన్ని ఎవరు వర్ణించలేరు, అంత అంటే అందగాడు రాముడు. అందగాడైతే ఈయన అరణ్యానికెళ్ళినప్పుడు అక్కడ మహర్షులందరూ తపస్సు చేసుకునే మహర్షులు. వాళ్ళకసలు దేని గురించి పట్టించుకోరు. కానీ ఈ రాముడు అందానికి తట్టుకోలేకపోయారు. తట్టుకోలేకపోయి, "రామభద్ర, రామచంద్ర, నీ అందానికి మేము ముగ్ధులమైపోతున్నాం. నిన్ను ఒక్కసారి కౌగిలించుకుంటామన్నారు." అంటే, "నాయనలారా, నేను ఇప్పుడు ఎవరిని మిమ్మల్ని ముట్టుకోనివ్వను. ఇంచేతంటే నేను ఏకపత్ని వ్రతంలో ఉన్నాను. అంటే నాకు ఒక్కతే భార్య ఈ జన్మలో. అందుకని మీరెవ్వరూ నన్ను కౌగిలించుకోకూడదు. వచ్చే జన్మ కృష్ణ జన్మ ఎత్తుతాను. అప్పుడు మీరందరూ నాకు భార్యలుగా వద్దురు గాని" అని చెప్పాడు. వాళ్ళే ఈ గొల్లభామలు, రాచకన్యలు వాళ్ళునన్నమాట. అలా మొత్తానికి 108 మంది భార్యలున్నారు ఈయనకి. ఒక భార్య దగ్గర ఒక ఇంట్లో ఉన్నప్పుడు చవితి పండుగొచ్చింది. వినాయక చవితి పండుగొచ్చింది. వచ్చేసరికి ఈయన పాలు తీస్తున్నాడు. ఆవు దగ్గర కూర్చుని ఆవు పాలు పిండుతున్నాడు ఈ కృష్ణయ్య. పిండుతూ ఉంటే ఆ పాలల్లో నీళ్ళల్లో నీడెలా కనిపిస్తుందో అలాగా ఆయనకి ఆ పాలల్లో పైన ఆకాశంలో ఉన్న చంద్రుడు, చవితి చంద్రుడు యొక్క నీడ కనిపించింది. ఆ నీడ చూశాడు ఈ కృష్ణుడు. అయ్యో! ఈవేళ పాలల్లో ఈ నీడ చూశాను నేను పొరపాటున. పొరపాటున చూసినా, కావాలని చూసినా నాకేదో తేడా వస్తుంది. ఎవరి వల్లో మాట పడవలసొస్తుంది అనుకున్నాడు మనసులో. అలాగే ఈ సత్రాజిత్ తమ్ముడేం చేశాడు ఒక రోజుని, "అన్నయ్య, నేను అడవికెడుతున్నాను. నేను నీ సమంతకమణి నాకిస్తే మెడలో వేసుకొని చక్కగా దాన్ని హారంలో వేసుకుని, హారంగా మెడలో వేసుకుంటాను. వేసుకుని అడవికి వెడతాను" అని చెప్పాడు. సరే దానికేముంది తమ్ముడు, వేసుకుని వెళ్ళన్నాడు. వేసుకుని వెళ్ళంటే ఆ రత్నాన్ని మెడలో ఒక హారం కింద వేసుకుని వెళ్ళాడు. వెళ్ళేసరికి దాంట్లోంచి సూర్యకాంతి, ఇప్పుడు సూర్యకిరణాలొస్తాయి చూసారా మీరెప్పుడైనా? సూర్యుల్లోంచి కిరణాలు సూదుల్లాగా చుట్టూ వస్తూ ఉంటాయి. అలాగే ఈ అంతకమణి మరి సూర్యుడిచ్చింది కదా! దీంట్లోంచి కూడా అలా కిరణాల్లాగా కాంతి కిరణాలొస్తున్నాయి. ఆ కాంతి కిరణాలకి ఒక సింహం చూసి, అది ఏదో ఒక చంపి తినే జంతువు, ఏదో కొత్త రకం జంతువొచ్చిందనుకుని ఈ ఈ సత్రాజిత్తు తమ్ముడి మీద పడి అతన్ని చంపి, ఆ మెడలో ఉన్న మణిని తీసుకుని వెడుతోంది. వెడుతుంటే దాని దగ్గరున్నా కానీ మరి కాంతొస్తూనే ఉంటుంది కదా! మళ్ళీ కాంతొస్తోంది. అందులోంచి కాంతొస్తూ ఉంటే, ఈ సింహం కొంత దూరం వెళ్ళేసరికి ఓ ఏనుగొచ్చి దీన్ని చితక్కొట్టి అది పట్టుకుపోయింది ఆ మణి. అలా ఇంకొంచెం దూరం వెళ్ళేసరికి ఎలుగుబంటి చూసింది. ఎలుగుబంటి చూసి, ఆ ఎలుగుబంటి దీనితోటి యుద్ధం చేసి
ఏనుగుతోటి దీన్ని చంపేసి తన గుహలోకి పట్టుకుపోయింది ఈ సమంతకమణి. ఇలా ఒక జంతువుని, ఒక జంతువు, ఒక జంతువుని, ఒక జంతువు చంపుకుని ఆఖరికి దీని ఈ సమంతకమణ్ణి ఒక గుహలోకి పట్టుకుపోయింది ఆ భల్లూకం. జాంబవంతుడు. జాంబవంతుడు పట్టుకుపోయి ఏం చేశాడు, ఆయన దగ్గర ఒక జాంబవతి అనే ఒక పిల్ల ఉంది. ఆడపిల్ల, చిన్న పిల్ల. ఆ పిల్ల ఉయ్యాల్లో పడుకునుంది. అంటే ఉయ్యాల మంచం. ఉయ్యాల మంచం మీద పడుకొని ఊగుతోంది. ఊగుతూ ఉంటే ఆ పైన దానికి ఆ మంచానికి ఒక కర్ర ఉండేది. అంటే పందిరి పట్టి మంచాలని ఉండేవి పూర్వం. ఆ పందిరికి కట్టాడు ఈ రత్నాన్ని పట్టుకెళ్ళి. ఆ పిల్ల ఆడుతూ సంతోషిస్తుందని చెప్పి. అలాగే ఆ పిల్ల దాంట్లోంచి వచ్చే కాంతులు చూసుకుంటూ అలాగా చక్కగా ఊగుతూ నిద్రపోతూ ఉండేది. సరే ఈ ఈ తమ్ముడు రాలేదు, ఈ రత్నము తేలేదు. అప్పుడు ఈ సత్రాజిత్తు కృష్ణుడికి కబురు చేశాడు. "కృష్ణయ్య, నువ్వు నన్ను అడిగావు సమంతకమణి ఇమ్మని. కానీ నేను నీకివ్వలేదు. ఇవ్వకపోవడం చేత నా తమ్ముడు వేసుకుని వెడితే అడవిలోకి, అడవిలో నా తమ్ముడిని చంపేసి నువ్వు అది కాజేసావు, దొబ్బేసావు. అలా పట్టుకుపోవడం చేత ఇది మంచి పనేనా నీకు? నువ్వు నిన్నందరూ భగవంతుడని కూడా కొలుస్తారే. నిన్ను కృష్ణ, కృష్ణ అని చెప్పి అందరూ ఇష్టపడతారే. అలాంటిది నువ్వు ఇలాంటి పని చెయ్యొచ్చా? నువ్వు దొంగవి" అని చెప్పి అన్నాడు. అనేసరికి ఈయనకి చాలా బాధ అనిపించింది కృష్ణుడికి. చాలా బాధ అనిపించి, ఓహో! మనం ఆ రోజున పాలల్లో చంద్రుడి యొక్క నీడ చూసాం. అప్పుడే అనుకున్నాను. ఈ నీడ వల్ల ఈ నీడ చూడడం వల్ల చవితినాడు ఈ నీడ చూడడం వల్ల నాకు ఈ నీలాపనిందొచ్చిందనమాట. దీన్ని కాదు నేను నేను నీ తమ్ముడి మెడలో రత్నాన్ని నేను దొంగిలించలేదు అని ఆయనకి చెప్పి ఆయన అలా పొరపాటుగా నా మీద నింద వేసినందుకు ఆయన చేత క్షమాపణ చెప్పించుకోవాలని చెప్పి కృష్ణుడు బయలుదేరాడు. బయలుదేరి అడవిలోకెళ్ళాడు. వెళ్ళేసరికి ఈయన తమ్ముడు ఒక చోట చచ్చి పడున్నాడు. చంపబడి పడున్నాడు. సరే అక్కడ కొన్ని అడుగుజాడలు ముందుకున్నాయి. అంటే మనం కొంచెం బురదగా ఉన్న మట్టిలో, తడిగా ఉన్న మట్టిలో కాలేసామనుకోండి, మన పాదం ఏ రకంగా ఉందో అలాంటి పాదముద్రలు పడుతూ ఉంటాయి ఆ మట్టిలోన. అలాగా అది అడవి కదా! మరి అక్కడేం సిమెంటు అది ఉండదు. ఆ అడవిలో మట్టే ఉంటుంది. ఆ మట్టిలో సాధారణంగా వానలు కురుస్తూ ఉంటాయి. ఎండ ఉంటుంది, వానలు ఉంటాయి, అలా ఉంటాయి. ఆ నడిచి ఒక జంతు పాదముద్రలున్నాయి. ఆ జంతు పాదముద్రలను పట్టుకొని వెళ్ళాడు ఈ కృష్ణుడు ముందుకి. వెళ్ళేసరికి అవి సింహం యొక్క పాదముద్రలు. ఓహో! ఈ సింహం చంపిందన్నమాట ఈన్ని. ఈ సత్రాజిత్ తమ్ముడిని సింహం చంపేసి ఆ రత్నం పట్టుకుపోయింది. అనుకుని అదెటెళ్ళిందా అని చెప్పి దాని కాలిముద్రల ప్రకారం వెళ్ళాడు ముందుకి. వెడితే అక్కడ ఇంకో జంతువు కాలిముద్రలు కనిపించాయి. సరే అయితేను అక్కడ సింహం పడుద్ది. ఓహో! సింహం చచ్చిపోయి ఇక్కడుందంటే దీన్ని చంపేసి మళ్ళీ ఇంకో జంతువు అదే ఏనుగు. అది మళ్ళీ పట్టుకుపోయిందన్నమాట. అని చెప్పి మళ్ళీ ఆ కాలి ముద్దలతోటి వెతుక్కుంటూ మళ్ళీ కొంచెం ముందుకెళ్ళాడు. వెళ్ళేసరికి ఈ ఎలుగుబంటి ఈ ఇది కూడా చచ్చిపోయింది. ఏనుగు కూడా చచ్చిపోయిందక్కడ. చచ్చిపోయి మళ్ళీ కాలిముద్దర్లు ఎలుగుబంటి ఉన్నాయి. ఇదేమిటి? మళ్ళీ ఏనుగుని ఎలుగుబంటి చంపేసిందనమాట. సరే ఎలుగుబంటి ఎక్కడికెళ్ళిందో చూద్దాం అని చెప్పి చూసి వెడతాడు. వెళ్ళేసరికి ఓ గుహ దాకా వెళ్ళి అక్కడ ఆగిపోయాయి ఈ కాలిముద్దర్లు. ఓహో! అయితే ఈ గుహలోకెళ్ళిందన్నమాట ఈ ఎలుగుబంటి. ఈ గుహలో ఉందన్నమాట అని చెప్పి ఆ గుహలోకి వెళ్ళాడు. గుహలోకి వెళ్ళి చూసేసరికి ఒక ఆడపిల్ల అక్కడ పడుకొనుంది ఆ అమ్మాయి. ఆ అమ్మాయి పైన ఒక రత్నం వేళ్లాడుతోంది. అదే ఈ సమంతకమణి. ఓహో! సమంతకమణి ఇక్కడుంది కదా! అని చెప్పి దాన్ని ఆ సమంతకమణిని పట్టుకో తీయబోయాడు. తీయబోయేసరికి ఈ లోపులో ఈ జాంబవంతుడు చూసాడు. చూసి గబగబా వచ్చి ఈయన మీద పడ్డాడు కృష్ణుడి మీద. పడి ఈయనకి, ఆయనకి పెద్ద యుద్ధం జరిగింది. ఇద్దరి శరీరాలు పుళ్ళు పడిపోయి రక్తాలు కారిపోతున్నాయి. గుహలోంచి బోలెడు రక్తం బయటకొచ్చేస్తోంది కానీ, ఇద్దరు కూడా బయటికి రావటం లేదు. ఆ జాంబవంతుడు బయటికి రావటం లేదు. ఈ కృష్ణుడు బయటికి రావటం లేదు. అలా దెబ్బలాడుకుంటూనే ఉన్నారు. సరే ఈ జాంబవంతుడికి అలా ఆయనతోటి దెబ్బలాడి, దెబ్బలాడి, దెబ్బలాడి నీరసం వచ్చేసింది.
నీరసం వచ్చి ఆయన దైవం మరి దైవశక్తి ఆ కృష్ణుడంటేను. ఈయన మామూలు జాంబవంతుడు. ఒక ఎలుగుబంటి. అప్పుడు ఈయనేం చేశాడు, నాతోటి ఇంత పెద్ద యుద్ధం చేయగలిగాడు అంటే, ఈయన రాముడయ్యుండాలి. రామావతారం అయ్యుండాలిది. అంతేనే గాని ఇప్పుడు ఆయనే ఇలా కృష్ణుడుగా వచ్చినట్టున్నాడు అని చెప్పి కాళ్ళ మీద పడి, "నువ్వు రాముడివేనా?" అని అడిగాడు. "అవును. నేను రాముడినే. ఇప్పుడు కృష్ణుడిగా ఉన్నాను" అని చెప్తాడు. చెప్పేసరికి, "సరే అయితేను నన్ను క్షమించండి. నేను నా పిల్ల ఆడుకుంటుంది కదా!" అని చెప్పి దాన్ని తీసుకొచ్చి, "ఇదిగో నా పిల్ల ఉయ్యాలకి కట్టాను. ఇది నా కూతురు జాంబవతి. ఈ అమ్మాయిని కూడా నీకు సమంతకమణితోటి పాటు ఇస్తాను. ఈవిడ్ని పెళ్లి చేసుకొని, ఈ సమంతకమణిని తీసుకొని వెళ్ళిపోండి. నన్నేం చంపొద్దు" అని చెప్తాడు. సరే అయితే నేనెందుకు చంపుతాను? నేను ఆ రత్నం కోసానే వచ్చాను. ఆ రతనంతోటి పాటు కన్యారత్నాన్ని కూడా ఇస్తానంటున్నావు గనక, అది కూడా ఆ అమ్మాయిని కూడా తీసుకొని వెడతానని ఆవిడని పెళ్లి చేసుకొని, ఆ రత్నాన్ని తీసుకొని సత్రాజిత్తు దగ్గరకొచ్చాడు. సత్రాజిత్తు దగ్గరకొచ్చేసరికి ఈయన ఆశ్చర్యపోయాడు. "ఇదేమిటి? ఈ పిల్లెవరు? ఈ రత్నం ఏమిటి? ఎక్కడ దొరికింది నీకు?" అని అడుగుతాడు. అడిగితే, "ఇదిగో ఇలా ఇలా జరిగిందని" చెప్పి జరిగిన కథ అంతా చెప్తాడు. "నేను వెతుక్కుంటూ నీ తమ్ముడు అడవిలోకి వెళ్ళాడని చెప్పావు కదా! అందుకని అడవిలో వెతుక్కుంటూ వెళ్ళాను. వెళ్ళేసరికి ఇలా మొత్తానికి జాంబవంతుడు తన గుహలో తన అమ్మాయికి ఉయ్యాల మంచానికి కట్టాడు. అది చూశాను. అది తియ్యబోతే జాంబవంతుడు నా మీద యుద్ధానికొచ్చాడు. ఇద్దరం కలిసి చాలా రోజులు యుద్ధం చేసాం. ఓడిపోయాడాయన. ఓడిపోయి ఇంక శక్తి లేక కాళ్ళ మీద పడి, "మీరు రామావతారంలో రాముడే కదా!" అని అడిగాడు. నాకు ఈ రత్నాన్ని, ఈ రత్నాన్ని ఇచ్చేశాడు. తెచ్చుకొచ్చి నీ రత్నం నీకిచ్చేసి నేనెళ్ళిపోతున్నానన్నాడు. అంటే, నేను నిన్ను క్షమించమని కాళ్ళ మీద పడతాను. నువ్వు నిన్ను అనవసరంగా నేను మాట్లాడాను. నువ్వు తప్పు చేయకపోయినా, నీ మీద నింద వేశాను నేను. అంచేత నన్ను క్షమించు కృష్ణ. నాకు ఒక కూతురుంది. ఆవిడ పేరు సత్యభామ. ఆ సత్యభామ చాలా అందమైంది, చాలా తెలివైంది, చాలా అన్ని విద్యలు నేర్పించాను ఆవిడకి. అంచేత ఆ కన్యారత్నాన్ని కూడా తీసుకో అని చెప్పి, ఆయనేమో సత్యభామనిచ్చి కృష్ణుడికి పెళ్లి చేసేసి, ఈ రత్నాన్ని కూడా ఆయనకే ఇచ్చేసి, "ఈ రత్నం నువ్వు అడిగావు కదా! ఈ రత్నము, కన్యారత్నం 2 ఇస్తున్నానని" చెప్పి ఇచ్చేసి ఆయన పంపించాడు. సరే మళ్ళీ సత్యభామను కూడా పెళ్లి చేసుకొని తన ఇంటికి కృష్ణుడెళ్ళిపోయాడు. దీన్ని శమంతకమణి కథ అంటారు. మీరేం చెయ్యాలి? అక్షింతలు చేత్తోటి పట్టుకుని, ఈ శమంతకమణి కథ చెప్పాను కదా నేను, ఈ కథ వినాలి. ఈ కథ విన్నారనుకోండి, విని అప్పుడు ఆ అక్షింతలు కొంచెం దేవుడి దగ్గర వేసి, కొంచెం పళ్ళెంలో అట్టే పెట్టి ఎంచేతంటే, మళ్ళీ మీ ఇంటికి ఎవరైనా వచ్చి, "మాకు ఎవరు కథ చెప్పేవాళ్ళు లేరమ్మా, అంచేత మాకు కథ తెలియక మేము కథ చెప్పుకోలేదు ఈవేళ. చంద్రుడిని చూడాలి కదా! సాయంకాలం భయమేస్తోంది" అన్నారనుకో, "ఇదిగో కథాక్షింతలు వేసుకోండి" అని చెప్పి వాళ్ళకి కూడా ఇవ్వండి కొంచెం కొంచెం అక్షింతలు. ఈ కథ వింటే చాలు, ఆ నీలాప నిందలు రావు అని పెద్దవాళ్ళు చెప్తారు. పెద్దవాళ్ళు చెప్పిన మాటలు నమ్మి తీరాలి. ఇవి ఉత్తుత్తి కథలు కాదు. పురాణాల్లో రాయబడిన కథలివన్నీను. అంచేత పురాణాల్లో చెప్పిన కథలన్నీ కూడా అవి నిజాలని నమ్మవలసిందే మనం. అంచేత ఇప్పుడు మీరు స్కూల్‌కెడతారు. స్కూల్ నుంచి వస్తూ ఏమనుకుంటారు? ఆ అమ్మ చక్కగా మనకి ఈ పాటికి టిఫిన్ ఏదో చేసి అట్టే పెడుతుంది. లాంగ్ బెల్ కొట్టేశారు. పిల్లలు ఇంటికొస్తారు సాయంకాలం. పాపం పొద్దున్న మధ్యాహ్నం అనగా అక్కడ లంచ్ బాక్స్ తినుంటారు. అంచేత మనం వాళ్ళకేమైనా చేసట్టే పెట్టాలని అమ్మ చేసట్టే పెడుతుంది అని మీరు ఊహించుకుంటూ వస్తారు. నిజంగా ఆ అమ్మ మీకు ఏం కావాలో ఆవిడకి తెలుసు. మీకు ఏ రుచి ఇష్టమో తెలుసు. అలాంటివి చేసట్టే పెడుతుంది. ఆ నమ్మకం ఎలాగో ఈ నమ్మకం కూడా అలాంటిదే. మనం పెద్దవాళ్ళు చెప్పిన మాటలన్నీ నమ్మాలి. ఎంచేతంటే వాళ్ళు తప్పుడు మాటలు చెప్పరు. అంటే చెప్పి తల్లిదండ్రులు కూడా ఉంటే ఉండొచ్చు. కానీ పురాణాలు చెప్పవు. పురాణాలెప్పుడూ నిజము, మంచి మాటలే చెప్తాయి. వాటిని నమ్మాలి. తెలిసిందా అమ్మ పిల్లలు? అంచేత ఈ కథ వినండి. ఫోన్‌లో ఉంటుంది కదా! ఈ కథ వినండి. విని చక్కగా అక్షింతాలు తల మీదేసుకొని, మీ వాళ్ళందరూ మీ కుటుంబ సభ్యులందరూ వేసుకోవాలి చక్కగాను. అందరూ కథ విని వేసుకుంటే, మీరు సాయంకాలం నిర్భయంగా చూడొచ్చు ఆకాశం కేసి ఆ చంద్రుడి యొక్క అందాన్ని చూడండి. ఆ పక్కనే నక్షత్రం మెరిసిపోతూ ఉంటుంది. ఆ నక్షత్రాన్ని చూడండి. దండం పెట్టుకోండి.
అంతే. ఉంటాను. మళ్ళీ ఇంకో కథ మళ్ళీ రేపో ఎప్పుడో చెప్తాను. ఇది మాత్రం ఈ వినాయక చవితికి సంబంధించిన కథ. అది. ఉంటానమ్మా. జై శ్రీరామ్.